అమెరికాలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. న్యూజెర్సీ ఎడిసన్లోని సాయి దత్తా పీఠంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎడిసన్లోని సాయిదత్త పీఠంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన వేడుకలు వైభవంగా ముగిశాయి. భక్తులు భారీగా తరలివచ్చి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథునికి కాగడ హారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, సాయి సత్య వ్రతాలు నిర్వహించారు. మొదటి రోజు ఉదయం కాగడ హారతితో పూజలు ప్రారంభించారు. సుప్రభాత సేవ, గణపతి పూజ, సామూహిక బాబా లక్ష పుష్పార్చన, వ్యాస పూజ, గురు పూజ, సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఇక సాయినామ సంకీర్తన, భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2వ రోజు బాబాకు అభిషేకం, దత్తా పరంపర నిర్వహించారు. సామూహిక సాయి సత్య వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బాబా పల్లకి సేవ నేత్రపర్వంగా సాగింది. పల్లకి ఉత్సవం సందర్భంగా వందలాది భక్తులు సాయిబాబా పాఠాలతో ఆడిపాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా సాయినామ స్మరణలో మునిగి తేలారు. జై సాయిరాం నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గురు పౌర్ణమి విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ వివరించారు. సాయిరాం, శ్రీమాత్రే నమః. టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ, అలాగే భక్తులందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయం నుంచి రఘుశర్మ సంక్రమించింది. మీ అందరూ తెలుసు, మనం 2 వీక్స్ బ్యాకే 2 పెద్ద ఫంక్షన్లు చేసుకున్నాం. SDP SSVT 10th యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకొని, దాని తర్వాత వారాహి నవరాత్రి మహోత్సవాలు చేసుకున్నాం. ఆ 2 పూర్తి చేసుకొని ఇప్పుడు మన జూలై 20వ తారీఖు 21వ తారీఖు అమెరికా ప్రకారం 20వ తారీఖు గురు పౌర్ణిమ అయింది. ఇండియా ప్రకారం 21 అయింది. అందుకని మనం 2 రోజులు కూడా సెలబ్రేషన్ చేయాలని చెప్పి సంకల్పం చేసుకొని 20వ తారీఖు ఉదయం 5:15కి కాగడ హారతి, బాబా హారతి ఇచ్చుకొని, శనివారం అవడం వల్ల 6 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ, ఆ తర్వాత 7 గంటలకి పెద్ద బాబా గారికి మరియు శనివారం కాబట్టి నవగ్రహాలకి స్పెషల్ అభిషేకం చేసుకున్నాం. అది అయిపోతూనే 8 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుమంజనం చేసుకున్నాం, అభిషేకం. అలాగే ఆ అభిషేకం అయిపోతూనే 9 గంటలకి శనీశ్వర భగవానికి తైలాభిషేకం చేసాం. అది అయిపోతూనే 10:30కి సామూహిక లక్ష పుష్పార్చన, ఇండియా నుంచి ఎన్నో ఫ్లవర్స్, 1,00,000 ఫ్లవర్స్ దాకా తెప్పించి భక్తులందరినీ కూర్చోబెట్టి 108 మంది భక్తుల్ని కూర్చోబెట్టి ఫ్లవర్స్ అన్ని వేస్తూ 108 మందితో 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాం. అందరూ కూర్చొని చక్కగా 1,00,000 పుష్పార్చనలో బాబా గారికి పూజ చేసి ఆ ట్రేలలో పూలు తీసుకెళ్లి బాబా గారి పాదాల దగ్గర పోస్తే ఆల్మోస్ట్ బాబా గారిని మొత్తం మునిగిపోయారు. ఫేస్ ఒక్కటే కనిపిస్తూ అన్ని పూలతో చక్కగా బాబా గారిని పూజ చేసుకున్నాం. ఆ పూజ అయిపోతూనే వ్యాస పూజ 11:30కి వ్యాస పూజ చేసుకున్నాం. వ్యాస పూజ అయిపోతూనే మధ్యాహ్నం 12 o'clockకి అఖండ హారతి, మధ్యాహ్న హారతి చేసుకొని వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం నుంచే ఫ్రీగా మహాప్రసాదం ఏర్పాటు చేసాం. మన వాలంటీర్స్ అందరూ ఎంతో కష్టపడి ఆ మహాప్రసాదాన్ని సర్వ్ చేయటం, కిచెన్లో చాలామంది హెల్ప్ చేయటం, ఇవన్నీ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసాం. అయితే ఇది కాకుండా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అఖండ సత్యదత్త పారాయణం, బాబా గారి బుక్ పారాయణ చేయటం. అది ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజ్లు బుక్స్ పెట్టాము. అందరూ వచ్చి ఓ చాప్టర్ చదవటం, ఆ నెంబర్ రాయటం, అలా మార్నింగ్ నుంచి ఉదయం దాకా ఈవినింగ్ దాకా పారాయణ ఏర్పాటు చేసాం. అలాగే పౌర్ణమి కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకి కమ్యూనిటీ హాల్లో సామూహిక సత్యనారాయణ పూజ కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో ఒక 30 మంది దంపతులు కూర్చొని ఆ పూజ చేసుకున్నారు. అది అయిపోతూనే అది జరుగుతూనే సేమ్ టైంలో 4 o'clockకి ఆంజనేయ స్వామి వారికి అర్చన, హనుమాన్ చాలీసా పారాయణం అవి చేసుకున్నాం. మరలా ఈవినింగ్ 6 PM మనకి ఎవరైతే అడ్వైజ్ చేస్తుంటారో రిత్విక్ టీమ్ ప్లస్ మనకి గురువుగా భావిస్తున్న సుదర్శన్ గారిని గురు పూజ మహోత్సవంలో పార్టిసిపేట్ చేయించి వారికి గురు పూజ చేసుకున్నాం. అది అయిపోతూనే 6:30 PM నుంచి 8:30 PM వరకు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఇండియా నుంచి
కరణ్ సింగ్ భయ్య అని వచ్చారు. వారు హిందీలోను గుజరాతీలోను ఎన్నో పాటలు పాడి భక్తులందరినీ ఆల్రమ్ చేశారు. చాలా ఆనందంగా అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అది అయిపోతూనే 9 PM నుంచి మరలా నెక్స్ట్ డే 6 AM వరకు కూడా మన ఎస్డిపి గ్రూప్, ఎస్డిపి అయ్యప్ప గ్రూప్, మన వాలంటీర్స్, మన భక్తులు, మన మెంబర్స్ అందరూ వచ్చి కంటిన్యూ సాయినామ సంకీర్తన, అఖండ భజన్స్ చేసి తెల్లవారులు కూడా భజన్స్ చేశారు. అలాగే ఈ భజన్స్ చేసుకొని మరలా సండే ఇండియా ప్రకారం ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఉదయం 7 గంటలకి దత్త పరంపరకి బాబా గారికి అభిషేకం చేసుకొని 8 o'clockకి హేరమ్మ గణపతి, ఆదివారం కాబట్టి గణపతి అభిషేకం ఉంటుంది, గణపతి అభిషేకం చేసుకున్నాం. అలాగే 9:30కి సాయి సత్యవ్రతం, సామూహిక సాయి సత్యవ్రతం ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 25 మంది దంపతులు కూర్చొని ఆ వ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం అయిపోతే మళ్ళీ హారతి ఇచ్చుకొని ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి పల్లకి పూజ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 500 మంది భక్తులు ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. ఎంతోమంది డప్పులు ఇండియా నుంచి సన్నాయి మేళం వాళ్ళు వచ్చారు, వాళ్ళు భజంత్రీలు. అది కాకుండా మనకి ఎప్పుడు జలోష్ గ్రూప్ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఆల్మోస్ట్ ఒక 25 మంది వచ్చారు. వాళ్ళు డ్రమ్ములు ఇవన్నీ తీసుకొని వాళ్ళందరం కలిసి పల్లకి తీసుకొని ఈ భక్తులందరూ తీసుకొని ఈ కాంప్లెక్స్ చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళొచ్చాం. ఊరేగింపుగా ఆల్మోస్ట్ 2-3 hours పట్టింది. అక్కడక్కడ ఆగుతూ డాన్సులు వేసుకుంటూ బాబా గారి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళొచ్చాం. రాగానే ఇప్పుడే ఆ పల్లకి ఉత్సవం పూర్తి చేసుకొని పల్లకి అక్కడ పెట్టుకొని బాబా గారి సేజ హారతి ఇచ్చుకొని వచ్చిన వాలంటీర్స్, ఎస్డిపి ఫ్యామిలీ అందరూ మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమం జరగాలంటే ఒక్కళ్ళ వల్ల అయ్యే కార్యక్రమం కాదు, ఇది అందరూ పార్టిసిపేట్ చేస్తేనే అవుతుంది. కాబట్టి గురు పౌర్ణమి సంబంధించి ఎవరెవరైతే దాతలు హెల్ప్ చేశారో వారికి, అలాగే వాలంటీర్స్ వాళ్ళు లేకుండా ఏ పని కాదు. అటు కిచెన్లో కానీ, ఇటు డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఫ్లవర్స్ డెకరేషన్లో కానీ, లేకపోతే ఫ్లవర్స్ కట్టడంలో కానీ, అలాగే అర్చక స్వాముల దగ్గర హెల్ప్ చేయడంలో కానీ, తీర్థప్రసాదాలు ఇవ్వడం కానీ, అలాగే సాయికోటి మహాయజ్ఞంలో కానీ, కల్పతరు యజ్ఞంలో కానీ, శాల్వాలు, ఫ్లవర్స్, స్వీట్స్ వాటిని భక్తులకు ఇవ్వడంలో కానీ, లైన్ మేనేజ్మెంట్ కానీ, రకరకాలుగా అన్ని రిత్వికులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంతో సేవగా భావంతో ఈ 2 రోజులు హెల్ప్ చేశారు. అది కాకుండా మా స్టాఫ్ టైం చూసుకోకుండా, బ్రేకులు చూసుకోకుండా స్టాఫ్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇవన్నీ కాకుండా భక్తులు నిన్న వచ్చారు, ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చారు. ఈ 2 రోజులు భక్తులు వచ్చి పేషెన్స్గా లైన్లో నుంచొని ఆ అభిషేకం చేసుకుంటూ మహాప్రసాదం తీసుకొని అందరు వెళ్ళారు. చాలా హ్యాపీగా ప్రశాంతంగా గురు పౌర్ణమి ఉత్సవాలు జరిగినాయి. అలాగే ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు ఇంత బాగా జరుగుతుంటే మీడియా పీపుల్ అందరూ కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. భక్తులందరికీ తెలిసేటట్టుగా మన ఆంధ్ర 2 రాష్ట్రాల వాళ్ళకి తెలిసేటట్టుగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. Please keep watch and subscribe US1 TV.